మంచు దుప్పటిని తులిపి ఆరేసి ముడుచుకున్న రెక్కల సాచి మన పల్లెరా కన్న తల్లిలా పిలిచిందిరా వచ్చేయరా. మన పల్లెరా కన్న తల్లిలా పిలిచిందిరా వచ్చేయరా. సంతోషమే వచ్చే సంకురాత్రిలా సరదాలనే తెచ్చే భోగి మంటలా. సంతోషమే వచ్చే సంకురాత్రిలా సరదాలనే తెచ్చే భోగి మంటలా. కడెట్లనే కొలిచే కనుమ పూజలా కళకళలాటే పూరు కలల పంటలా. 16 నెల తెలుగింటి పడుచులా ఆడి పాడేరు నండూరి ఎంకిలా. జోరు హుషారు జాతరల జోరుదారు ఊరు చిందేసి చేసింది సంబరాలు. సరసాల సయ్యాటల్లో బాబా మరదళ్ళు బరిలో తిరిగేసి జగిరగిరి పందెం కోళ్ళు. రారా మనసారా చూడాలి కన్నులారా ఈ ఆనందం కోల్పోతే మళ్ళీ రాదురా. సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో విరగా మోసింది. చెట్టు కదలకుండా కొమ్మ వంచండి కొమ్మ విరగకుండా పూలు పోయండి. అందులో పెద్ద పూలు దండ కూర్చండి దండ తీసుకుని వెళ్ళి సీతకేయండి. దాచుకో సీతమ్మ దాచుకో అమ్మ దాచుకో సీతమ్మ దాచుకో అమ్మ. దుబ్బేలో 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 శ్రీరామచంద్రులకు దుబ్బేలో సిరులిచ్చు సీతకు దుబ్బేలో 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 దుబ్బేలో. పాడి పంట ఇంటికొచ్చి పసిడి ధాన్య లక్ష్మిలా నింగిన తేలాడే మనసే పతంగిలా స్వచ్ఛ మనసు ఊరు ఇది కొబ్బరిలో నీటిలా. ఆటపాట తోటలలో కలిసే పేకాటలా. ఉన్నోళ్ళ తీరం చేరుస్తుంది కన్నోళ్ళ కన్నీళ్ళ కలతే తీరుస్తుంది. మన పల్లెరా కన్న తల్లిలా పిలిచిందిరా వచ్చేయరా. హరిలో రంగ హరి హరిదాసు కీర్తన డూడు బసవన్న విన్యాస నర్తన. జోరు హుషారు జాతరల జోరుదారు ఊరు చిందేసి చేసింది సంబరాలు. సరసాల సయ్యాటల్లో బాబా మరదళ్ళు బరిలో తిరిగేసి జగిరగిరి పందెం కోళ్ళు. రారా మనసారా చూడాలి కన్నులారా ఈ ఆనందం కోల్పోతే మళ్ళీ రాదురా. సంతోషమే వచ్చే సంకురాత్రిలా సరదాలనే తెచ్చే భోగి మంటలా. కాడెట్లనే కొలిచి కనుమ పూజలా కళకళలాడే ఊరు కలల పంటలా. సంతోషమే వచ్చే సంకురాత్రిలా.
తల్లి నుండి నా చెల్లమ్మ పాలు తాగి పిల్ల వరకు నా చెల్లమ్మ తల్లి నుండి నా చెల్లమ్మ పాలు తాగి పిల్ల వరకు నా చెల్లమ్మ ఎర్ర ఎర్ర దారిలో సహకారాలు అందించి మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారనేసి మరి కోరుతాం. దయచేసి రాకూడదని చెప్పి హృదయపూర్వకంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.
అంతరు కూతురు నా అమ్మ అంతరు కూతురు మన పండు దగ్గర పళ్ళమే మన పండు దగ్గర పళ్ళమే మన కూర కొట్టు దొంపలే పండు దగ్గర పళ్ళమే రాబాచో రల్లుడా చిన్న పిల్ల రల్లుడా పెద్ద పిల్ల రల్లుడా పెద్దదారి రల్లుడా జాబులే బోరుగుంట దొంపులే అమ్మ అంతరు పోతరు అమ్మ దాబ పోతరు తెల్లంట వెలుగొచ్చేరా ఓ జాలాడి తెల్లంట వెలుగొచ్చేరా పడవళ్ళు తీయండిరా జాలాడి జోరుగా వేటాడాలి చేపల్ని జోరుగా వేటాడాలి పడవళ్ళు తీయండి ఓ జాలాడి ఒడ్డుకోసారి ఒడ్డుకోసారి ఆ జాలాడి ఒడ్డుకోసారి
కమిటీ తరఫున ధన్యవాదాలు. మధ్యలో బాలకృష్ణ 5,021 రూపాయలు ప్రకటించారు. వారికి మా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నన్ను కల్లేసిందిరు ఊగే కన్నులాగే నన్ను లాగే మూగమైగే నన్ను ముద్దాడిందిరో ఊగి తీగలాగే నేను అల్లాడిందిరో గాజుల బాజాలతో కళ్ళ సిగ్గులోన చూడొద్దు చెరిపారా నల్లంచు కళ్ళ చీర కల్లో నమల్లమాల గీడెక్కి కవ్వించితే వేడెక్కి నేరేదనా ముసిరే సలుసలే విసగుసగా మన విసిరే కళ్ళ సిగ్గులోన చూడొద్దు చెరిపారా కోరేవు రాజా రేపేవు విరిదో కొడిదో కసి కాడే సుక్కరావే మూడు ముల్లేసి ముద్దుగా నిన్నేలుకుంటనే ఓ పిల్ల మూడు ముల్లేసి ముద్దుగా నిన్నేలుకుంటనే సందమామలా ఉన్నా సక్కాని సుక్కరావే
నాటమాడగా గోదావరి గంగమ్మ గలగల పాడింది సల్లంగా జీవించి కిలకిల నవ్వింది ముచ్చట పడ్డానే పిల్లో మురిసిపోయానే పిల్లో ముచ్చట పడ్డానే పిల్లో మరిసిపోని నిన్నిడిసిపోని మరిసిపోని నిన్నిడిసిపోని రావేనే రావేనే రావి సుక్కరావే సందమామలావి సక్కాలి సుక్కరావే మూడు ముల్లేసి ముక్కుదని మేలుకుంటని ఓ పిల్ల మూడు ముల్లేసి ముక్కుదని మేలుకుంటని ఓ పిల్ల మూడు ముల్లేసి ముక్కుదని మేలుకుంటని ఓ పిల్ల నడుముదానా నిండే చూసి మనసే పడినా సన్నదాటి మొక్కల్లే సక్కాని గుణముదానావే పులా మురిపాలదానా మెరిసినావే పులా మురిపాలదానా పూలాటి చిన్నదానా నచ్చినావే నా చూపు నడుముదానా
ఆరుపల్లి నుండి మల్లేపల్లి మధ్య కలిసింది నీకు నాకు జోడి నా మళ్ళీ అంటే చేసుకుంట పెళ్ళి గౌలిగూడ నుండి కాచిగూడ మధ్య కుదిరింది నీకు నాకు లోపు నా బావా కాదంటే వదులుతావా నువ్వు నా మళ్ళీ అంటే చేసుకుంట పెళ్ళి ఎక్కడి నుండి వచ్చావు ఎప్పుడు వచ్చావురా నాయన ఏ ఊర్రా మీది వాళ్ళ అత్త నా ఊరి పేరు చెప్పమంటావా చంద్రాపురం బరంపురం ఇచ్చాపురం సోంపేట కంచిలి మందస పలాస కాశీబొగ్గ శ్రీకాకుళం వైజాగ్ వెళ్ళిపోతాను అత్త పాలకొండ ఒడ్లు పందిలా పరిగెట్టుకుని వెళ్ళిపోతానే ఓ అల్లుడా ఈ అన్నాళ్ళకి వచ్చావు కానీ రాక వచ్చినావు బాగున్నావట్రా అల్లుడా ఏం బాగత్త నీ కంటి చూపు నా కర్ర సోపు నాది ఒక బాగేనా ఓ అల్లుడు మాటలు మాత్రం చాలా బాగా వేస్తావు కానీ లెక్కలు గెక్కలు అన్ని బాగున్నాయట్రా అత్త అత్త లెక్క అంటే గుర్తొచ్చింది అత్త మరేమో చొక్కా మీద చొక్కా రూపాయి పావులు లెక్క ఇంటికి వెళ్తే అంత బొక్క వెనకావలు వస్తే కుక్క నీతోనే చెప్పని తొక్క ఓ అల్లుడు సరే గాని ఎన్నాళ్ళకి వచ్చా గాని ఏమండమంటావు అల్లుడు ఓలత్త నీ చేతితో పురుగుల మందైనా ఇంట్రింగ్ అయినా ఎలకల మందైనా ఏదైనా నాకు ఇష్టమిచ్చినా సరే నాకు అమృతం లాగానే సరే గాని అల్లుడు ఎన్నాళ్ళకి వచ్చా బులబులమంటాయి గారి నా మేజంత ప్రేమ బుర్లైతే బులబులమంటాయి గారి నా మేజంత ప్రేమ సరే గాని అల్లుడు నువ్వు చెప్పినట్టు గారెలే వండుతాను గాని మరేమో అల్లుడా కోడిని కొయ్యాలో రల్లుడా మేకని కొయ్యాలా నీకు కోడిని కొయ్యాలో కోడిని కొయ్యాలో రల్లుడా మేకని కొయ్యాలా నీకు మేకైతే మెక్కమంటది కోడే కొయ్యొచ్చు నా మేజంత ప్రేమతో సరే గాని అల్లుడు కోడే కోస్తాను గాని పిల్లకి ముస్తాబు చేసేటప్పుడు మరేమో అల్లుడా సైను వేయాలో రల్లుడా గాజులు వేయాలా పిల్లకి సైను వేయాలో రల్లుడా సైను వేయాలో రల్లుడా సైను వేయాలో నా మేజంత ప్రేమత అయితే కలగలమంటే సైను వేయాలో నా మేజంత ప్రేమత అయితే కలగలమంటే సైను వేయాలో నా మేజంత ప్రేమత అయితే కలగలమంటే సైను వేయాలో నా మేజంత ప్రేమత సరే నువ్వు చెప్పినట్టు చైనా వేస్తాను గాని అల్లుడు పిల్లని గదిలోకి పంపేటప్పుడు మరేమో అల్లుడా సేర కట్టాలో రల్లుడా నైటు వేయాలా అల్లుడా సేర కట్టాలో రల్లుడా నైటు వేయాలా పిల్లకి సేరైతే సిర్రగుంటది నైటు వేయచ్చు నా మేజంత ప్రేమత సరే నువ్వు చెప్పినట్టు నైట్ వేసి పంపిస్తాను గాని అల్లుడు గదిలోకి వెళ్ళేటప్పుడు మరేమో అల్లుడా సాప వేయాలో రల్లుడా పరుపు వేయాలా పిల్లకి సాప వేయాలో సాప వేయాలో రల్లుడా పరుపు వేయాలా పిల్లకి సాప వేయాలో రల్లుడా పరుపు వేయాలా నా మేజంత ప్రేమత సరే నువ్వు చెప్పినట్టు పరిపేసి పంపిస్తాను గాని అల్లుడు నా మనసులో ఉన్న మాట కూడా చెప్తున్నాను ఆలకించరా అత్త అది ఏం మాట తొందరగా చెప్పి అత్త నాకు గొప్ప టెన్షన్ అయిపోతుంది అత్త ఊరు అల్లుడు మరేమో గదిలోనికి అల్లుడా పిల్లల పంపాలో రల్లుడా నేనే రావాలా గదిలోకి పిల్లల పంపాలో రల్లుడా నేనే రావాలా గదిలోకి పెళ్ళైతే అల్లరి పెడతాడు నువ్వే రాయొచ్చు
చూస్తే ఇరుగోలు పొరుగులు ఏమైనా అనుకుంటారేమో రా. ఓరత్త 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 ఈ ప్రపంచంలో చూస్తే ఇలాగ చూడకపోతే అలాగా చూస్తే అందరూ పద్మిలే చూడకపోతే అంతా పతివతలేనే. అల్లుడు మరేమో గదిలోకి వెళ్ళిన తర్వాత అల్లుడు మొదటిసారి ముద్దు పెడితే అలా కొంటదే రలుతో భలే కొంటదే. మొదటిసారి ముద్దు పెడితే అలా మొదటిసారి ముద్దు పెడితే అలా కొంటదే రలుతో భలే కొంటదే. ఓరత్త మొదటిసారి ముద్దుకు నువ్వు సెకండ్ హ్యాండ్ అయిపోయినా కదా. ఓరత్త రెండోసారి నీకు పెడితే ఎలా కొంటదో లత్త భలే కొంటదే. రెండోసారి నీకు పెడితే ఎలా కొంటదో రెండోసారి నీకు పెడితే ఎలా కొంటదో లత్త భలే కొంటదే. రెండోసారి నీకు పెడితే ఎలా తిప్పు తిప్పు డాడీ తిప్పురా తిప్పు తిప్పు అందమంతా చూసి నేను మురిసిపోతేనా, నీ అందమంతా చూసి నేను మురిసిపోతేనా.
ఎంత చక్కగున్నావే ఒలి బామా ఏ పల్లెదానావే ఒలి బామా ఏ పల్లెదానావే చక్కగున్నావే ఒలి బామా ఏ పల్లెదానావే ఒలి బామా ఏ పల్లెదానావే ఎవరు ఏవాడు జాలారి పెళ్ళి అయితే మీరా జాలారి పెళ్ళి అయితే మీరా ఎవరు అయితే మీరా పడవైన నడుపమురా జాలారి పడవైన నడుపమురా కమాన్ ఒక్కసారి
ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్ మిమిక్రీ శ్రీనివాస్ అన్న ఒకసారి గట్టిగా క్లాప్స్ అన్న. థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఆపర్చునిటీ. ప్రోగ్రామ్ అందరూ ఎంజాయ్ చేస్తారు కదా, అంటే ఎవరు బోర్ రాకుండా ఉండాలి. ఒక డ్యాన్స్ పెడితే బోర్ అవుతారు, అన్నీ ఉండాలి అని చెప్పి ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మా అన్నయ్యకి మరొకసారి, ఇంత మంచి అవకాశం ఇచ్చిన అన్నకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ద గ్రేట్ ఫేమస్ మా వైజాగ్లోనే కాదు ఇక్కడే ఉన్నారు ద ఫేమస్ మ్యూజిషియన్ శ్రీనివాస్ గారు. అండ్ థ్యాంక్ యూ సూరజ్ ఈవెంట్స్, చాలా మిత్రుడు, నాకు కూడా చాలా మంచి మిత్రుడు. ఇంత ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్న ఆ మిత్రుడికి, ఈ అన్నయ్యకి ఎప్పుడు మీ పరిస్థితి ఉంచి పదాభావం చేస్తూ నీ మ్యూజిషియన్ రా, తాత్కాలికంగా మాత్రమే సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తే ఒకసారి గట్టిగా క్లాస్ కొడితే థ్యాంక్ యూ. సో తెలుగు చిత్రాల్లో మొహమే ఘాటు పెట్టుకొని మీసాలు నిలుసుకొని పాత చిత్రాల్లో కళ్ళం కట్టుకొని పాత చిత్రాలు వెళ్ళనిపిస్తే ఎస్ బాస్ అని విధంగా పిలిచే ఆ కబడ్డీ అనుకున్నారా? కబడ్డీరా, అంత మంచికే. ఓకే ఓకే బుజ్జి. ఎస్ పండు, థ్యాంక్ యూ. మీరు చక్కగా వైజాగ్లో నిజంగా బెస్ట్ 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 యాంకర్ అండి. నిజంగా చాలా టీవీ షోస్ చేసింది, మనకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదించి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ నార్మల్ ఆర్టిస్టులు కాదండి. ఎంతో మంచి మంచి షోస్ చేసి ఈరోజు మీ ముందుకి చక్కగా ఉందా లేదా అసలు చెప్పండి? నా మ్యాజిక్ కూడా కొట్టలేదా మీరు క్లాప్స్ అరుపులు. సో మీలాంటి ఒక ఇద్దరు అమ్మాయిలు చక్కగా ఒక మంచి పాట అయిపోతున్నారు. గున్న 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 అక్కడ మొత్తం పలాస మొత్తం లైవ్ వస్తుంది. అక్కడ చక్కగా మాట్లాడు. పలాస ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్ని మండలాలు 30 మండలాలు మొత్తం లైవ్ వస్తుంది. అక్కడ మా ఎడిటర్ రెడీగా ఉన్నాడు. రాజా జింక ముందు ఊదు, సింహ ముందు కాదురా. నువ్వు అరిపే అరుపులకి ఓటర్లు అనుకున్నావే? చూడండి, కాల్చి పారేస్తా. సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా దాటలేవు. చప్పట్లు కొట్టరా. ఇదే బాలకృష్ణ గారు కొంచెం బ్యాక్ వెళ్దామండి. సమరసింహారెడ్డి అటెండ్ చేస్తున్నాం. ఒరే వీరరాఘురెడ్డి, మీటికి వచ్చా, రెడ్డికి వచ్చా, నీకు ఉపాధికి వచ్చాడురా. టైపు నువ్వు చెప్పిలా, టైపు నువ్వు చెప్పిలా, పేజీ నువ్వు చెప్పిలా, టైపు నువ్వు చెప్పిలా. కథలతో కాదురా, చప్పట్లతో చట్టేయాలి. ఈ డైలాగు నేనే కామెడీ యాక్టర్. నీ గమ్మోడకు వచ్చానురా. నేను చంపాల కత్తులు కొట్టాలి ఎందుకురా? కోట్ల కోట్ల మందిస్తే చాలు. చప్పట్లు కొట్ట. ఎవరు వాయిస్? ఎంఎస్ రైట్ ఆన్సర్. అబ్బో ఈ అబ్బాయి దిక్కిరి దిక్కిరి పిషోరి పిష
ఒరే ఇది చెప్పాలంటే కత్తులు కటాలు ఎందుకు కోట్ల బలిదేశా చాలు అప్పు నేనప్పుకోనే రట్టాలే అయితే ఓకే థ్యాంక్ యూ Mega, 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 meter below 50. Mega, meter, duve, naku, lucky, matter, kotteda the poster. కుమారి కనకసారి అడిగేస్తున్నావే అత్తాది తారే
జ్ఞాపకం అలను పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం మనసు లేకపోతే మనిషి ఎందుకంట నీవు లేకపోతే బతుకు దండగంట కనిపించవో అందించవో తోడు నా చెలి రోజా నాలో ఉన్న నిన్నే తలిచే కళ్ళల్లో నీవి కన్నీటా నీవి ఈ జగత్తులో శాశ్వతంగా ప్రేమించటం ఒక్క అమ్మకు మాత్రమే సాధ్యం. అమ్మ ఒడి చల్లనేది, అమ్మ దీవెన దివ్యమైన, అమ్మ రుణం తీరలేని. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అఖిల జగతి నేలుచున్న ఆది పరాశక్తివే శ్రీ దుర్గా భవానీ జననీ ప్రణమామ్యహం. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ముగురమ్మల మూలమైన పెద్దమ్మవు నీవేలే, భువనాలను పాలించే అమ్మవు నీవే కదా. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఉదయ భాస్కర కిరణం నీ పదముల కొలువగా, నీ ముంగిట నిలచెను అమ్మాయిక మేలుకు. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సుప్రభాత గీతికలు గంధర్వులు పలుకగా, సప్త మహర్షులు నిన్నే
మంచు దుప్పటిని తులిపి ఆరేసి ముడుచుకున్న రెక్కల సాచి మన పల్లెరా కన్న తల్లిలా పిలిచిందిరా వచ్చేయరా మన పల్లెరా కన్న తల్లిలా పిలిచిందిరా